ओम शांति 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 सप्तास्यादन् परिधयः त्रिसप्तविधः कृताः देवाय यज्ञन्दन्वानाः अवध्वन् तीर्थोदकैः काञ्चन कुम्भसंस्थैः समायज्ञभागसमन्विते स्वर्णवस्त्रप्रतिरव వాససే ప్రతిగృహ్యత. ఇప్పుడు స్వామివారికి మనం పంచామృతంతో శుద్ధోదకాలతో అభిషేకం చేయడం జరిగింది. 2 అక్షతలు చేత్తో పుచ్చుకొని మనసారా రమాసహిత సత్యనారాయణ స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించినట్టుగా ప్రార్థన అక్షతలు స్వామి వద్ద వేసి దండం పెట్టుకోండి. ఇక్కడ ప్రధాన వేదిక దగ్గర వస్త్రాలు అలంకరిస్తున్నారు అర్చక స్వాములు. చాలా జాగ్రత్తగా పెట్టించండి. భక్తులందరికీ ఒక ముఖ్య విజ్ఞాపనము, వ్రతకర్తలు కాకుండా ప్రేక్షకంగా స్వామివారి వ్రతాలను దర్శిస్తున్నటువంటి భక్తులందరూ ఒకవేళ స్వామివారికి మహా నివేదనం జరిగింది, మూలమూర్తులకు భోజనం చేసేటువంటి వాళ్ళు ఉంటే ఊరికే ఉన్నటువంటి వాళ్ళు వెళ్ళి తర్వాత కాలాతీతం కాకుండా మీరు యథేచ్ఛగా వెళ్ళి భోజనశాలలో భోజనము చేయవచ్చు, మహాప్రసాదాన్ని స్వీకరించవచ్చు. సప్తాస్యాసంతరిధయః అందం యజ్ఞంబరవిప్రోక్షుణ్ణం పురుషంజాతమగ్రదాః తేన దేవాయంత సాధ్యార్గయశ్చయే బ్రహ్మ విష్ణు మహేశానమృతం బ్రహ్మసూత్రకం యజ్ఞోపవేదాభిధానేనాభిధాన్ కమలాపతిః సత్యనారాయణస్వామినే నమః. స్వామివారికి 2 అక్షతలు చేత్తో పుచ్చుకొని యజ్ఞోపవీతాన్ని సమర్పించినట్టుగా మనసులో తలుచుకుంటూ అక్షత స్వామి వద్ద వేసి నమస్కారం చేసుకోండి. మీ దగ్గర ఉన్నటువంటి గంధం పొడిని కొద్దిగా తీసుకుని స్వామి వద్ద వేసి నమస్కారం చేసుకోండి. పుష్పం సమర్పయామి. స్వామివారికి సర్వాభరణాల కిందకి 2 అక్షతలు సమర్పించి నమస్కారం చేస్తాం. మల్లికాదకం ధైర్యమారిత్యాదినవే ప్రభో మయా హుతాన్ పూజార్థం పుష్పాణి ప్రతిగృహ్యతాం. సత్యనారాయణ పరబ్రహ్మణే నమః. పుష్పాణి పూజయామి అథాంగ పూజ. ఈ వద్ద ఉన్నటువంటి పుష్పాలు అథవా లేదా అక్షతలు స్వామివారికి ఓం నమో నారాయణాయ నమః అని మనస్సులో భగవన్నామను స్మరణ చేసుకుంటూ అర్చన చేస్తుండండి. కేశవాయ నమః పాదౌ పూజయామి, గోవిందాయ నమః గోల్భౌ పూజయామి, ఇందిరాపతయే నమః జంఘే పూజయామి, అనఘాయ నమః జాననీ పూజయామి, జనార్దనాయ నమః ఊరు పూజయామి, విష్ణుస్రవసే నమః కటిం పూజయామి, కుక్షిస్తాగభోరాయ నమః ఉదరం పూజయామి, లక్ష్మీ విలసద్వక్షస్థలాయ నమః వక్షస్థలం పూజయామి, శంఖ చక్ర గదా శార్ంగ పాణియే నమః బాహూన్ పూజయామి, కంబుకంఠాయ నమః కంఠం పూజయామి, పూర్ణేందు నిభవక్త్రాయ నమః వక్త్రం పూజయామి, కుందకుట్మల దంతాయ నమః దంతాన్ పూజయామి, నాసాగ్రమ నైవేద్యం మీద నీళ్లు చల్లి అమృతమస్తమృతావస్తరణమసి ఆద్యాది మహాలక్ష్మీ సమేత వీర వెంకట సత్యనారాయణ ఆవాహదేభ్యో సమస్త దేవతాభ్యో నమః. కల్పోక్త ప్రకారేణ కదలీ ఫల సహిత కల్పోక్త ప్రకారేణ సపాద ప్రసాద మహానైవేద్యం సమర్పయామి. 5 పర్యాలు దేవుడి కార్యక్రమం చేయండి. మనసారా స్వామి వారికి ఆ నివేదన అర్పించండి అమ్మా. అలా మహానైవేద్యం పెట్టండి, ఆ ప్రసాదాన్ని దేవుడికి నైవేద్యం పెట్టండి. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపారాయ స్వాహ, ఓం యాయ స్వాహ, ఓం ప్రాణాయ స్వాహ, ఓం మహాయ స్వాహ. అధ్యయనం సమర్పయామి, 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 చందనేన కరవద్వర్ధన సమర్పయామి. నాభ్యా ఆసీరంతరిక్షం పరబ్రహ్మణే నమః. భుగివరస్కర్పరే నాగవల్లిదైరతం ముక్తాద్వన్యం సంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం. మనసులో స్వామివారికి తాంబూలం సమర్పించినట్టుగా తలుచుకోండి అమ్మా. మీ వద్ద మట్టి ప్రమిదలు ఇవ్వడం జరిగింది
కర్పూరం బిళ్ళలు కూడా ఉన్నాయి. మా యొక్క అర్చక స్వాములు లేదా వాలంటీర్ల దగ్గర అగ్గిపెట్టెలు ఉన్నాయి, వారు మీకు అందజేస్తారు. 2 కర్పూరం బిళ్ళలు ఎక్కువగా వేసుకోవద్దు. చాలా జాగ్రత్తగా స్వామివారికి నీరాజన సేవ జరిపించాలి. పుష్పంతో హారతి పైన నీళ్లు తింపి చేత్తో స్వామివారికి అద్ది మీరు ఎక్కడి వాళ్ళు అక్కడే మీ యొక్క హారతిని నమస్కారం చేసుకోండి అమ్మా. హారతి కళ్ళకెత్తుకోండి. తర్వాత ఒక్కసారి ప్రధాన వేదిక వద్ద వైపు చూసి ఆ మహాహారతి దర్శనం చేసుకుని నమస్కారం చేసుకోండి. ఇక్కడ ప్రధాన వేదిక దగ్గర హారతి ఇచ్చారు. అలా అందరికీ సత్యనారాయణ స్వామి భగవానికి సహిత వీర వెంకట సత్యనారాయణ స్వామి భగవానికి భావానంద భారతీ సద్గురు భగవానికి చక్ర ప్రవిద్వాయ విద్యతే महादेव्यै च विद्महे विष्णुपत्रे च देवये दुर्गालक्ष्मी प्रचोदयात्. महादेव आद्यादि महालक्ष्मी वीरवेंकट सत्यनारायण समर्पयामि. నమస్కారమే సమర్పయామి. అందరూ కూడా దండం పెట్టండి. అందరూ కూడా నమస్కారం చేయండి. చెప్పండి. అందరూ కూడా దండం పెట్టుకోండి. గాని గాని బాబాని జన్మాన్ జలకృతార జాతార జాన కర్మస్కింద ప్రదక్షిణం కాదు ఆపాత్మా బాపసంభవః త్రాహిమాన్ కృపయాజో శరణాగతః అన్యదాసనన్నాస్త తమేవ శరణం మమాదస్మాత్ కారుణ్యభావేన రక్ష జనార్దన ఆత్మప్రదక్షిణ నమస్కారం సమర్పయామి. సాష్టాంగ నమస్కారం సమర్పయామి. వరసా సరసా దృష్ట్యా మనసా వత్సా దదాభ్యాం గ్రాభ్యాం కరుణాభ్యాం ప్రణామోష్టాంగ ఉచ్యతే. అపరాధరణగిరం తరసమయాదాసో యమామత్వాక్షమస్వతి జనార్దన క్షమాపణ నమస్కారం సమర్పయామి. యత్వైదం మయాదేవ పరిపూర్ణం తదస్తుతే. తామర నీడచుక్క కింద వేయండి అయ్యా. అందరూ కూడా నీడచుక్క కింద విడిచిపెట్టండి. తామరబాగులో నీడచుక్క కింద విడిచిపెట్టండి. సుప్రీత సుప్రసన్న వరద భవతో ఆద్యాది మహాలక్ష్మీ సమేత వీర వెంకట సత్యనారాయణ దేవత సుప్రీత సుప్రసన్న వరద భవతు. దేవతా ప్రసాదం సరదా గృహామి. ఈ వార ఆ రాగి బిళ్ళ మీద, ఆ రాగి యంత్రం బిళ్ళ మీద ఉన్నటువంటి అక్షతలు తీసుకుని కళ్ళకద్దుకుని మొదలు మీ శిరస్సు మీద వేసుకుని మీ ఆడవారి మీద వేయండి. ఆ రాగి యంత్రం బిళ్ళ మీద ఉన్నటువంటి అక్షతలు తీసుకోండి, కళ్ళకద్దుకోండి, మొదలు మీ శిరస్సు మీద వేసుకోండి, మీ ఆడవారి మీద వేయండి. కుంకుమ బొట్టు పెట్టుకోండి. కుంకుమ కూడా బొట్టు పెట్టుకోండి. భక్తులందరూ కూడా జాగ్రత్తగా వినాలి. సత్యనారాయణ స్వామి వారి వ్రత మహోత్సవంలో వ్రత విధానంలో స్వామివారికి అత్యంత ప్రీతికరమైనది సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రత కథ. కథాశ్రవణం చేస్తే 1000 వ్రతాలు చేసినట్టే మనకి లెక్క. అటువంటి సమయంలో ఆ కథ చెబుతున్న వారు మహాసహస్రావధాని బ్రహ్మశ్రీ వేదమూర్తులైన గరికిపాటి నరసింహమూర్తి గారు. అన్నవరానికి అల్లుడు అయిన అన్నవరం దేవస్థానం అన్నవరం స్వామివారికి ఆయన ఆ అన్నవరం అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు కాబట్టి అన్నవరానికి ఆయన అల్లుడు కాబట్టి అటువంటి మహానుభావుడు ఈ వాటి రోజున స్వామివారి యొక్క కథాశ్రవణం చేస్తున్నారు. మహాసహస్రావధాని గారు శ్రీ గరికిపాటి నరసింహమూర్తి శర్మ గారు కళాశ్రవణం చేస్తున్నారు. ఎవరో దయవుంచి మాట్లాడవద్దు, వినండి అయ్యా. అందరూ కూడాను మీ తోటి భక్తుల్ని అసౌకర్యం కలగకుండా, పిల్లల్ని మాట్లాడించకుండా ఆ కథాశ్రవణం చెప్పేంత వరకు ఆ స్వామి వారి మీదే త్రికరణ శుద్ధిగా మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా ఆ కథ మీద లగ్నం చేసుకుని కథాశ్రవణాన్ని భక్తి శ్రద్ధలతో వినండి ప్రారంభిస్తున్నారు. నమస్కారం. హలో.
భీష్మముక్తి ప్రదాయ నమః ఓం జగద్గిరే నమః ఓం జగన్నాథాయ నమః ఓం పన్నగాజనవాహాయ నమః ఓం జలక్రీడా సమాసక్త గోపీ వస్త్రాపహార్కాయ నమః ఓం నిశ్రోకాయ ఓం తీర్థభదాయ నమః ఓం విద్యాయ ఓం దయానిధే నమః ఓం నాగంధ సంగీతాః అగ్రయ సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహ్యేత యత్పురుషం యదదః కుతధాప్య కల్వేన ముఖం కిమస్య గోబాహు కవరూపదా ఉచ్యతే. వేదిక మీద దీపం ఉంది, అందరూ కూడా నమస్కారం చేసుకోండి. అలాగా అఖండ జ్యోతి వెలుగుతోంది ఇక్కడ, అందరూ కూడా 2 చేతులు ఎత్తి నమస్కారం చేయండి. ముఖమాసీతు అహోరాజకృతాః పూర్వోత్తరస్య ద్వేష్యాః పఠ్యాగుణశోద్రాగాయ ఆర్ద్రాం సాధ్యం ద్రవర్తన్యత్తమనేనాయుధం ప్రయం గ్రహణ మంగళం దేవం తైలోక్యవిరాపాః భక్త్యాదివం ప్రయిచ్ఛామి దేవాయ బ్రహ్మాత్మనే రాహిమాన్నర్కాద్యురాద్వితీయ జ్యోతిర్నమోస్తుతే. సాక్షాత్ దీపం దర్శయామి ధూమదీపానంతరం ఆచమనయం సమర్పయామి. నైవేద్యం స్వామివారి అన్నవరం దేవస్థానం నుంచి వచ్చినటువంటి ప్రసాదం మీకు ఇచ్చారు. ఆ ప్రసాదం పొట్లాలు దేవుడికి కనపడేలాగా ఆకులు మడతలు విప్పండి. స్వామివారి ప్రసాదం దేవుడికి కనపడేలాగా ఆకులు మడతలు విప్పండి. ప్రసాదం మీద అరటిపళ్ళ మీద నీళ్లు జలండి. చంద్రమా మనసో జాతః దక్షో సూర్యో అజాయతామఖారేంద్రశ్చ అగ్నిశ్చ ప్రాణాద్వాయ ఓం పుష్పంతో ఆయక నైవేద్యం చల్లి ధియాయాః ప్రచోదయాత్ చంద్రతేన పరిషంధ్యామి. అమృతమస్తు అమృతవస్త్రణమసి ఆద్యాది మహాలక్ష్మీ సమేత వీరవేంకట సత్యనారాయణ ఆవాహదేభ్యో సమస్త దేవతాభ్యో నమః. కల్పోక్త ప్రకారేణ కదలీ ఫల సహిత కల్పోక్త ప్రకారాన్ని సపాద ప్రసాద మహానైవేద్యం సమర్పయామి. 5 పర్యాలు దేవుడికి ఆరోగ్యం చేయండి. మనసారా స్వామి వారికి ఆ నివేదన అర్పించండి అమ్మా. అలా మహానైవేద్యం పెట్టండి. ఆ ప్రసాదాన్ని దేవుడికి నైవేద్యం పెట్టండి. ప్రాణాయ స్వాహ ఓం అపానాయ స్వాహ ఓం యానాయ స్వాహ ఓం ప్రాణాయ స్వాహ ఓం మానాయ స్వాహ. మధ్య మధ్య వనయం సమర్పయామి. అమరావదనం సమర్పయామి. సమర్పయామి అస్త్రవృక్షయామి పాదయామి పాదక్షయామి చందనేన సత్యనారాయణ పరబ్రహ్మణే నమః. భుగిబలసగర్పరే నాగవల్లిదలైరతం ముక్తాజున్యన సంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యత. మనస్సులో స్వామి వారి మట్టి ప్రమిదలు ఇవ్వడం జరిగింది. కర్పూరం బిళ్ళలు కూడా ఉన్నాయి. మా యొక్క అర్చక స్వాములు లేదా వాలంటీర్ల దగ్గర అగ్గిపెట్టెలు ఉన్నాయి, వారు మీకు అందజేస్తారు. 2 కర్పూరం బిళ్ళలు, ఎక్కువగా వేసుకోవద్దు దయచేసి. 2 కర్పూరం బిళ్ళలు ఆ ప్రమిదలో వేసుకుని వెలిగించి ప్రమిదకు కొద్దిగా కుంకుమ బొట్టు పెట్టి భద్రంగా జాగ్రత్తగా, చాలా జాగ్రత్తగా స్వామి వారికి నీరాజన సేవ జరిపించాలి. ఓం ఆదిత్యవర్ణం తమసస్తు పారే సర్వాణి రూపాణి విచిత్య నామాని కృతాస్తే జంచ విరాజంచ విశ్రీర్యాజనో గృహే లక్ష్మీ రాష్ట్రస్తయా మునిహృదయా మాసుగుర్యాసి అనాయకం శేర్యాతవేదోగావశ్చ. ఆ పుష్పంతోని హారతి పైన నీళ్లు తింపి చేత్తో స్వామి వారికి అద్ది మీరు ఎక్కడి వాళ్ళు అక్కడే మీ యొక్క హారతిని నమస్కారం చేసుకోండి అమ్మా. హారతి కళ్ళకెత్తుకోండి. తర్వాత స్వామి భగవానికి సహిత వీర వెంకట సత్యనారాయణ స్వామి భగవానికి భావానంద భారతీ సద్గురు భగవానికి చక్ర ప్రవిద్వాన్ మహాదేవ్యై విద్యాయ విష్ణుపత్రే చ దేవే దుర్గాలక్ష్మీ ప్రచోదయాత్. స్వర్ణాసహిత ఆద్యాది మహాలక్ష్మీ సమేత వీర వెంకట సత్యనారాయణ పరబ్రహ్మణే నమః. ఆ రాగి యంత్రం బిళ్ళ మీద ఉన్నటువంటి అక్షతలు తీసుకుని కళ్ళకద్దుకుని మొదట మీ శిరస్సు మీద వేసుకుని మీ ఆడవారి మీద వేయండి. ఆ రాగి యంత్రం బిళ్ళ మీద ఉన్నటువంటి అక్షతలు తీసుకోండి, కళ్ళకద్దుకోండి, మొదట మీ శిరస్సు మీద వేసుకోండి, మీ ఆడవారి మీద వేయండి. కుంకుమ బొట్టు పెట్టుకోండి, కుంకుమ కూడా బొట్టు పెట్టుకోండి. అమోఘం చెప్పేసి తర్వాత భక్తులందరూ కూడా జాగ్రత్తగా వినాలి. సత్యనారాయణ స్వామి వారి వ్రత మహోత్సవంలో వ్రత విధానంలో నీ కొనగోరు చాలు జననీ
నీ కొనగోరు చాలు జననీ మృదుభావమరంద మాధురీ శ్రీకమనీయ వాక్య తులసీదళ సేవిత పద్మనాభ శయ్యాకర దుగ్ధ సాగర మకానస శాసక పద్మజా పురాణీకరణీత నవ్యనవనీతము చేకొని మృంగి పొంగగా నీ కొనగోరు చాలు జననీ మృదుభావమరంద మాధురీ శ్రీకమనీయ వాక్య తులసీదళ సేవిత పద్మనాభ శయ్యాకర దుగ్ధ సాగర మకానస శాసక పద్మజా పురాణీకరణీత నవ్యనవనీతము చేకుని మృంగి పొంగగా నీ కొనగోరు చాలు జననీ. సృష్టిలోనే అపూర్వమైనటువంటి అష్టోత్తర శతోత్తర సహస్ర సత్యనారాయణ వ్రత క్రతువుకి మనమంతా ఆసీనులమై భక్తి ప్రపత్తులతో స్వామివారిని సేవిస్తూ ఉన్నాం. ఇది బహుశా శ్రీ మహావిష్ణువు సత్యనారాయణ స్వామిగా అన్నవరంలో ఆవిర్భవించిన తరువాత ఆయనే పరమానందంగా వీక్షిస్తున్నటువంటి దృశ్యం. ఇంతమంది 1108 మంది దంపతులు కూర్చుని 2216 మంది స్త్రీ పురుషులు ఇంకా వీక్షించే వారితో కలిపి ఎన్నో రెట్ల ప్రజానికం ఒక చోట చేరి స్వామివారినే ఇక్కడికి పిలిపించుకుని భక్త పరాయణుడైన భక్తుడు ఎందుజనన పరతెంతు వెనువెంట గోవు వెంట దగులు కోడభంగి అన్నారు ఆయన. భక్తుడు ఆవు లాంటి వాడు, నేనే దూడలాంటి వాడిని, భక్తుడు ఎక్కడికి పిలిస్తే నేను అక్కడికి వస్తాను అని చెప్పి సత్యనారాయణ స్వామి ప్రతిజ్ఞ చేశారు భాగవతంలో శ్రీ మహావిష్ణువు రూపంలో అంబరీషోపాఖ్యానంలో. మాట తప్పిన వాడిని సత్యదేవుడు సహించడు, మాట తప్పేటువంటి అలవాటు ఆయనకి లేదు. అందుకని ఆయన ఇచ్చినటువంటి మాట ప్రకారం ఇక్కడ సుదూర ప్రాంతంలో మెదక్ జిల్లాలో మర్కూకు గ్రామంలో పూర్తిగా పొలాలతో నిండిపోయినటువంటి ప్రాంతంలో ఇక్కడ ఇంతమంది భక్తులు వ్రతం చేసుకుంటాము అంటే మీకోసం నేనే కొండ దిగి వస్తాను, ఖచ్చితంగా మీరందరూ నా దగ్గరికి రావచ్చు, రాలేకపోవచ్చు అనేటువంటి భావనతో సత్యనారాయణ స్వామి తానన్న మాటకి తాను కట్టుబడి సత్యవ్రత దీక్షా పరాయణుడు కాబట్టి ఇక్కడికి దిగి వచ్చాడు మనందరి కోసం. ఎంత దివ్యమంగళమూర్తిగా సుందరమూర్తిగా స్వామి విరాజిల్లుతున్నాడో ఒక్కసారి చూడండి. దూకేసి అవకాశం ఇస్తే వేదిక దగ్గరికి దూకి స్వామి ఒళ్ళంతా ముద్దులు పెట్టుకోవాలనిపిస్తోంది. అంత అందంగా ఉన్నాడు మా సత్యనారాయణ స్వామి వేళ. ఆయన వర్ణించడానికి నేను అన్ని విధాలా యోగ్యుడిని, ఎందుకంటే మీరందరూ ఆయనకి ఇచ్చుకుంటారు, నేను ఆయన దగ్గర పుచ్చుకుంటాను, అనుమానం లేదు. ఎందుకంటే అన్నవరానికి నేను అల్లుండి, మా శారద పుట్టిల్లు అన్నవరం చిట్టెమ్మవారు ఆడపడుచు, అందుకని అన్నవరం పురోహితులంతా మాకు భావమరుదుల కింద లెక్క. అందుకని మా ముఠా కూడా ఇక్కడికి విచ్చేశారు, అనుమానం ఏం లేదు. మాకు బాగా ఆలివంక వారు ఆప్త బంధువులు, మా ఆప్త బంధువర్గం అంతా ఇక్కడే ఉంది, నాకు కుడి ఎడమల. అందుకని అన్నవరం దేవుడు అంటే నాకు చాలా చనువు ఎక్కువ. అందుకని అయ్యా నీ దగ్గరికి పుచ్చుకోవడం కోసం ఇచ్చానయ్యా, నీకు నేనేమి ఇచ్చుకోలేదు ఏం లేదు, ఈ కథ చెప్పడం తప్ప అని స్వామివారికి నమస్కారం చేస్తూ శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే. హిందువులం భారతీయులం ఏ వ్రతం ఆచరించినా ఏ పుణ్యకార్యాన్ని ప్రారంభించినా విఘ్నేశ్వరుని యొక్క ప్రార్థన లేకుండా ప్రారంభించం. అందుకే మనం సత్యనారాయణ వ్రతాన్ని విఘ్నేశ్వర పూజతోటి ప్రారంభం చేశాం. షోడశోపచారాలతో గౌరీశంకరుల పుత్రుడైనటువంటి విఘ్నేశ్వరుని సేవించుకుని మనం మొదలు పెట్టాం. స్వామివారికి అత్యంత ప్రీతికరమైనటువంటి అంశం ఇది. సత్యనారాయణ వ్రతం యొక్క ప్రత్యేకత ఏమిటి? అందున ఇందాక పురోహితులు చెప్పినట్టుగా కథ యొక్క ప్రత్యేకత ఏమిటి? అనేక రకాల వ్రతాలు చేస్తాం, మనం పూజలు చేస్తాం, నోములు చేస్తాం, కానీ ఏ కథకి లేనటువంటి ప్రత్యేకత ఈ కథకి ఉంది ప్రత్యేకంగా. కారణం సత్యనారాయణ వ్రతం అన్నదాన్ని మీరు ఒక్క మాట పరిశీలించండి. ఆ మాట అందులో 3 శబ్దాలు ఉన్నాయి. ఒకటి సత్యం, 2 నారాయణుడు, 3వది వ్రతం. ఈ సత్యనారాయణ వ్రతము అన్న దాంట్లో నారాయణుడు మహోన్నతుడు కాబట్టి కాస్త ఆ పదాన్ని పైన పెట్టండి, మిగిలిన 2 కలపండి. సత్యవ్రతము అన్నమాట దీని పేరు. జీవితంలో ఎవరైతే ఆడిన మాటకి కట్టుబడి ఉంటారో వారందరూ సత్యవ్రత పరాయణుల కింద లెక్క. వారే సత్యనారాయణ వ్రతం చేయడానికి అర్హులు. సత్యవ్రతాన్ని నువ్వు పాటిస్తే నారాయణుడు నీ చేతిలోనే ఉంటాడు, నువ్వు ఏదంటే అది జరుగుతుంది. ఎందుకంటే ఇంతవరకు ఏది అయిందో అదే అన్నావు కాబట్టి, అబద్ధం ఆడలేదు కాబట్టి. ఒకవేళ జీవితంలో పొరపాటునో గ్రహపాటునో ఏవో ఇంతవరకు
దుష్కృత్యాలు చేసి ఉన్నా, అబద్ధాలు ఆడి ఉన్నా, ఈరోజు మనమంతా ఇక్కడ దీక్షగా వ్రతానికి కూర్చున్నాం కాబట్టి స్వామి ఆడిన మాట తప్పకుండా ఉండడంలో ఉండే విశేషం ఏమిటంటో ఈరోజు మాకు కథ ద్వారా తెలిసిందయ్యా. అదే ఇక ముందు ఏదో తెలియక చేశాం, ఏదో అబద్ధాలు మాట్లాడితే పని జరిగిపోతుంది కదా అని పిల్లల కోసం కొన్ని, మా కోసం కొన్ని అనేక రకాలుగా అబద్ధాలు ఆడాం. కానీ ఈవేళ దాని విలువ పూర్తిగా